బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అఖండ విజయాన్ని అందుకుంది. అయితే ఎప్పుడైతే బంగ్లాదేశ్‌లో పార్టీ మారిపోయిందో, ప్రస్తుతం మన మైండ్‌లో ఉన్నది రెండే 2 విషయాలు. ఒకటి భారత్, బంగ్లాదేశ్ మధ్య రిలేషన్ ఏ రకంగా కొనసాగుతుంది? 2 భారత్‌లో తలదాచుకున్న హసీనా పరిస్థితి ఏంటి? ఈ 2 విషయాలపైనే ఇప్పుడు మొత్తం ఫోకస్ ఉంది. అయితే నిజం చెప్పాలి అంటే బీఎన్‌పీ పార్టీ అఖండ విజయం సాధించటం భారత్‌కు నష్టమా? లాభమా? అంటే ఇప్పుడు పూర్తిగా బాల్ ఈజ్ ఇన్ అవర్ కోర్ట్ అన్నట్టుగానే అయింది. అంటే వాళ్ళని ఎలా మలుచుకుంటారనేది పూర్తిగా మన భారతదేశం మీదే ఆధారపడింది. ఎందుకంటే షేక్ హసీనా ప్రభుత్వం అయితే లేదు. ఎందుకంటే ఆవిడని బాయ్‌కాట్ చేశారు కాబట్టి అసలు ఆవిడ ఎన్నికల్లోనే పార్టిసిపేట్ చేయలేదు. సో, ఆవిడది తీసేస్తే మిగిలిన పార్టీలన్నీ కూడా ఇంచుమించు అన్నీ పాకిస్తాన్‌కి ఫేవరబుల్లే. ఓకే. ఒక్క బీఎన్‌పీ పార్టీ మాత్రం భారత్‌తో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి కొద్దిగా సుముఖత చూపిస్తుంది. అయితే భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి అవామీ లీగ్ అధ్యక్షురాలు షేక్ హసీనాను అప్పగించాలని మళ్ళీ డిమాండ్ రీస్టార్ట్ అవ్వబోతోందా అంటే అవుననే తెలుస్తుంది. అయితే ఈ విషయంపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండబోదని తేల్చి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది బంగ్లాదేశ్ ప్రజలకు సంబంధించిన విషయం కాబట్టి షేక్ హసీనా విషయంలో ఎవరైనా సరే ఇటువంటి నిర్ణయమే తీసుకుంటారు. అయితే చట్ట ప్రకారం ఆమె శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగింది. అయితే బీఏ బీఏఎన్‌సీ సీనియర్ నాయకుడు సలాహుద్దీన్ అహ్మద్ మాట్లాడుతూ షేక్ హసీనాను అప్పగించాలని విదేశాంగ మంత్రి ఇప్పటికే కోరారు. దీనికి మేము మద్దతు ఇచ్చాం అని అన్నారు. చట్ట ప్రకారం ఆమెను అప్పగించాలని మేము పదే పదే చెప్తున్నాం. ఇరు దేశాల విదేశాంగ శాఖల మధ్య దీనిపై సమావేశం కూడా జరిగింది. అయితే షేక్ హసీనాను దయచేసి బంగ్లాదేశ్‌కు పంపాలని భారత ప్రభుత్వాన్ని కోరారని అన్నారు. ఈ క్రమంలో భారత్ సహా అన్ని పొరుగు దేశాలతో బంగ్లాదేశ్ సాధారణ సంబంధాలు కొనసాగాలని కోరుకుంటుంది. కానీ సమాన నిబంధనలతో మాత్రమే ఉంటుందని చెప్పారు. అయితే భారతదేశంతో సహా అన్ని దేశాలతో పరస్పర గౌరవం, సమానత్వం ఆధారంగా స్నేహం పూర్వకమైన సంబంధమే మాకు అవసరమని చెప్పటం జరిగింది. అంటే దీన్ని బట్టి విషయం ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ భారత్‌కి అలాగే బంగ్లాదేశ్‌కి మధ్య చర్చలు పునరావృతం అవుతాయి. ఎందుకనంటే, ఒకవేళ గనక ఏదైనా వేరే పార్టీ పూర్తిగా భారత్‌కి వ్యతిరేకంగా ఉండే పార్టీ అంటే మహమ్మద్ యున్నీస్ పార్టీ గాని, లేకపోతే వేరే జమీందారీ పార్టీ గాని ఇవి గనక వస్తే భారత్ ఇంకా అసలు ఈ ఆప్షన్ కూడా ఉండేది కాదు. కానీ బీఎన్‌పీ పార్టీ ఏంటంటే భారత్‌కి కొంత ఫేవరబుల్‌గానే ఉంది. దానికి తోడు భారత్‌తో కలిసి ఏదైనా ట్రేడ్ రిలేషన్స్ చేస్తే ఖచ్చితంగా అది బంగ్లాదేశ్‌కి కాదు వాళ్ళకి కూడా పర్సనల్‌గా కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విషయాలన్నీ చేయడం జరుగుతుంది. సో, ఇప్పుడు షేక్ హసీనా విషయంలో మళ్ళీ తిరిగి చర్చలు పునరావృతం అవుతాయి. అంటే షేక్ హసీనాని అప్పజెప్పాలని ప్రతి ఒక్కళ్ళు అంటారు. ఎందుకంటే అదే చట్టం కాబట్టి. కానీ తెర వెనకాల జరిగే విషయాలు చాలా ఉంటాయి. సో, ఇప్పుడు భారత్ అలాగే బంగ్లాదేశ్ మధ్య మళ్ళీ షేక్ హసీనా విషయంలో చర్చలు గనక కొనసాగినట్టయితే, దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే ఆవిడ ఇంకెప్పుడూ కూడా రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయకూడదని కానీ, ఇట్లాంటి కొన్ని రూల్స్‌ని పెట్టి ఆవిడకి శిక్షను తీసేసే అవకాశం కూడా లేకపోలేదు. సో, ఇవన్నీ కూడా మన భారత్ అలాగే బంగ్లాదేశ్ మధ్య ఉండే డిప్లొమాటిక్ రిలేషన్స్ మీద ఆధారపడి ఉంటాయి. మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.